నమస్తే. రాష్ట్రంలో ఒకటే చర్చ. తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు కాబోతున్నారు? ఇప్పుడు హోంమంత్రి లేరా అంటే ఉన్నారు. అది ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది. కొన్ని పోర్ట్ఫోలియోలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, శాఖలన్నీ. సో అందులో హోమ్ మినిస్ట్రీ కూడా ఒకటి. కొత్తగా 3 మంత్రులని ఎంపిక చేసిన తర్వాత, క్యాబినెట్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత మొత్తం 15 మందికి చేరింది క్యాబినెట్ మంత్రుల సంఖ్య. ఇందులో ఎవరెవరైతే ఎక్సెస్ ఉన్నారో, అంటే ముఖ్యమంత్రి దగ్గర ఒక 4-5 శాఖలు ఉన్నాయి, ఇంకా మిగతా మంత్రుల దగ్గర 2 అంతకు మించిన శాఖలు ఉన్నాయి. ఇవన్నింటినీ డివైడ్ చేసి కొంతమందిని దగ్గర నుంచి తొలగించి కొత్త మంత్రులకి ఇచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటుగా షఫ్లింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఒక మంత్రి దగ్గర ఉన్న శాఖ ఇంకొకరికి, వాళ్ళ దగ్గర ఉన్నది ఇంకొకరికి ఇచ్చే అవకాశం కూడా కనబడుతున్నది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న చర్చ హోంమంత్రి ఎవరికి వరించబోతున్నది అని. హోంమంత్రి అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి తర్వాత నెంబర్ 2 కింద ఆ పదవిని చూస్తూ ఉంటారు. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ హోంమంత్రి మీద గతంలో ఎన్నడూ లేనంతగా అంటే, ప్రధానంగా బీఆర్ఎస్ నాయకుల మీద, కేసీఆర్ కుటుంబం మీద ఉన్న కేసులకు సంబంధించిన వ్యవహారం, అరెస్టులు, వీటికి సంబంధించిన వ్యవహారం, ఇదంతా లా అండ్ ఆర్డర్ హోంశాఖ ఆధ్వర్యంలోని వ్యవహారం అంతా నడుస్తుంది. సో కాబట్టి ఆ మంత్రి ఎవరు కాబోతున్నారు అన్న చర్చ. సరే, వీళ్ళు అరెస్టులు చేస్తారా, చెయ్యరా, అవినీతిని బయటకు తీస్తారా, తీయరా అన్నది పక్కన పెడితే, ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, అలాంటి కఠినమైన చర్యలు, నిర్ణయాలు జరగకుండా ఉండాలన్నా, జరగకుండా ఉండాలన్నా అక్కడ నిర్ణయం తీసుకునే దగ్గర అలాంటి పర్సన్ని పెట్టాలి. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఆలోచన ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచన ఎట్లున్నది, అండ్ గతంలో కేసీఆర్తో కలిసి పనిచేసి, కాంగ్రెస్లో కలిసి పనిచేసి ఒకరిద్దరు మంత్రులుగా, కొంతమంది ఎమ్మెల్యేలుగా, కొంతమంది సీనియర్ నాయకులుగా ఉన్న కాంగ్రెస్ నాయకుల ఆలోచన ఎట్లున్నది ఈ విషయంలో? ఎవరికి వాళ్ళు యమునా తీరే ఇందులో. సరే, ఏది ఏమైనా హోమ్ మినిస్టర్ ఎవరు కాబోతున్నారన్న చర్చ నడుస్తున్నది. సో నిన్నటిదాకా మనం మాట్లాడుకున్నవి ఏంటంటే, రేవంత్ రెడ్డి తన దగ్గర ఉంచుకోవడమా, లేదంటే తన నమ్మిన వ్యక్తికి హోమ్ మినిస్టర్ ఇవ్వడమా, ఈ చర్చనే జరిగింది. అందులో భాగంగా వాకిటి శ్రీహరి పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఇంకొక వైపున ఆయన మల్లికార్జున ఖర్గేకి సంబంధించిన వ్యక్తి అన్న ఇంకొక యాంగిల్, అది కూడా చర్చ జరిగింది. సో కాబట్టి ఈ ఇన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తన దగ్గరే హోంశాఖను ఉంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఫార్ములా కార్ రేస్ వ్యవహారం ఇది నడుస్తున్నది, కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన కేసు నడుస్తున్నది, అండ్ ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కీలకమైనది నడుస్తున్నది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మానిటర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో ఒక సీనియర్ మంత్రికి కనుక హోమ్ మినిస్ట్రీ ఇస్తే ఖచ్చితంగా తన ఇండివిజువాలిటీ కూడా కొంత కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటుంటే ఇరిటేట్ అవ్వాల్సి, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో కాబట్టి ఇంతకాలం హోమ్ మినిస్ట్రీని ముఖ్యమంత్రి తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరిండు, ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళిండు. అధిష్టానం ఆయన్ని పిలిచింది. బయట జరుగుతున్న చర్చ ఏంటంటే, గతంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలన్న చర్చ జరిగింది. సో ఈసారి ఆయనకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉంది అన్నది ఒక చర్చ. సో దీన్ని చాలామంది చాలా రకాలుగా విశ్లేషించవచ్చు. ఇప్పుడున్న కేసులు, అసలు అరెస్టులు జరుగుతాయా, జరగవా, ఎవరుంటే జరుగుతాయి, హోమ్ మినిస్ట్రీ ఉత్తమ్కి ఇస్తే ఎట్లుంటుంది, ఇవ్వకపోతే ఎట్లుంటుంది, ఇట్లా రకరకాలుగా విశ్లేషించుకుంటున్నారు. ఇప్పుడు ఇదే హోమ్ మినిస్ట్రీని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు, భట్టి విక్రమార్క కూడా గట్టిగానే అడుగుతున్నారు. ఒకవేళ ఆయన దగ్గర ఉన్న ఫైనాన్స్ కానీ, పవర్ కానీ, ఆయనకు ఉన్న ఈ 2 శాఖలు భట్టి దగ్గర ఉన్నవి, ఆ 2 శాఖల్లో ఏది తీసేసినా నాకు హోమ్ మినిస్ట్రీ కావాలని ఆయన చాలా గట్టిగా అడుగుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన ఇప్పటికే. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలవడం అంటే ఆయనకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉంది అన్న ఒక చర్చ నడుస్తున్నది. సో అల్టిమేట్గా ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, భవిష్యత్తులో కాంగ్రెస్ బలంగా ఎదుర్కోబోయే అంశం ఏదైనా ఉంది అంటే ఈ అవినీతి కేసులకు సంబంధించిన విచారణ, తదుపరి చర్యలు. ఎందుకంటే అధికారంలోకి రాకముందు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, చెర్లపల్లి, చెంచల్గూడ జైల్లో అవినీతిని కక్కిస్తాం, తెచ్చి ప్రజలకు పంచుతాం, ఇది ఎవరో కాదు, రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. మరి ఇవన్నీ జరగాలంటే అక్కడ ఒక నిర్ణయాత్మక శక్తిగా పనిచేసే హోమ్ మినిస్టర్ అక్కడ ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతాడు,
కేసీఆర్ ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతాడు. సో అట్లా మేనేజ్ అయ్యే వ్యక్తులు కాంగ్రెస్లో కూడా ఉన్నారు. మరి ఎవరికి అక్కడ మినిస్ట్రీ ఇస్తారు? సో ఇక్కడైతే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదు రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకుంటాడా, లేదు రేవంత్ రెడ్డి నమ్మిన ఇంకొక వ్యక్తికి ఇంకెవరికైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? సో అంత ఈజీగా రేవంత్ రెడ్డికి నచ్చిన లేకపోతే రేవంత్ రెడ్డి మెచ్చిన, రేవంత్ రెడ్డి నమ్మిన వ్యక్తికే ఇచ్చే అవకాశమే ఉంటే, రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకునే నిర్ణయం తన చేతుల్లోనే ఉంటే ఇప్పుడు హైకమాండ్ ఇంత హడావుడి చేయదు అని నాకు అనిపిస్తున్నది. సో అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిండు. డిస్కషన్స్ జరగబోతున్నాయి. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ వీళ్ళందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. మిగతా మినిస్ట్రీలు ఎట్లా ఉన్నా హోమ్ మినిస్ట్రీ అనేది ఇక్కడ చాలా కీలకం. సో ఇప్పుడున్న దాని ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా రేసులో ఉన్నారు అన్న ఒక చర్చ నడుస్తుంది. ఆయన కూడా బలంగా అడుగుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. సో ఇప్పటివరకు మినిస్ట్రీస్ ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయంటే, అనుముల రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రితో పాటు మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంది. మున్సిపల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, హోంశాఖ లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరనే ఉంది. మున్సిపల్ ఆయన దగ్గరనే ఉంది. లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరనే ఉంది. సోషల్ వెల్ఫేర్ ఆయన దగ్గరనే ఉంది. కార్మిక శాఖ ఆయన దగ్గరనే ఉంది. విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది. ఇంకా మిగతా శాఖల మార్పులు ఆర్ కొత్తవి ఎవరెవరికి ఇవ్వాలన్న దాంట్లో కూడా చర్చ జరుగుతున్నది. భట్టి విక్రమార్క చేతిలో ఫైనాన్స్ అండ్ ఆర్థిక శాఖ అండ్ విద్యుత్ శాఖ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఇరిగేషన్ ఉన్నది అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఉన్నది. పౌర సరఫరాల శాఖ కూడా ఆయన చేతిలోనే. రెండు కీలక శాఖలే. శ్రీ దామోదర్ రాజనరసింహ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ. శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఐటీ. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్, శాసనసభ వ్యవహారాల మంత్రి ఆయనే, ఇండస్ట్రీస్ ఆయనే అండ్ ఐటీ కూడా ఆయనే. మూడు కీలక శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అండ్ హౌసింగ్ ఆయన చేతిలోనే ఉంది అండ్ ఐఎన్పిఆర్ శాఖ కూడా ఆయన చేతిలోనే ఉంది. కీలక మూడు ఉన్నాయి. శ్రీ పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ ఉంది అండ్ బీసీ వెల్ఫేర్ ఉంది రెండు. శ్రీమతి కొండా సురేఖ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్ కూడా ఆమె చేతిలోనే ఉంది. దేవాదాయ అండ్ అటవీ శాఖ. శ్రీమతి డి అనసూయ సీతక్క పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ రూరల్ వాటర్ సప్లై, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, వ్యవసాయ శాఖ ఆయన చేతిలోనే ఉంది. శ్రీ జూపల్లి కృష్ణారావు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ. ఈ 12 మంది. ఇంకా ముగ్గురు కొత్తగా ఇప్పుడు వివేక్ అండ్ వాకిటి శ్రీహరి అండ్ ఇంకెవరు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. ఈ ముగ్గురికి ఏం కేటాయించబోతున్నారు? ఇప్పుడు ఇందులో ఉన్న ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో 1, 2 వాళ్ళని తొలగించి వాళ్ళకి ఇవ్వడమా, లేదు మొత్తానికి మొత్తం చేంజెస్ ఏమైనా ఉండబోతున్నాయి? ఏదో అయితే జరగబోతున్నది. అంత ఈజీగా వాళ్ళు డెసిషన్ తీసుకున్నట్టయితే రేవంత్ రెడ్డిని పిలిచి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి ఇంత హడావుడి ఉండదు. ఒకవేళ ఇందులోంచి ఒకరిద్దరు శాఖలు తీసేసి వీళ్ళకి ముగ్గురికి అకామిడేట్ చేసేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఏదో సంథింగ్ బిగ్ చేంజ్ అయితే ఉండబోతున్నట్టుగా మనకి చాలా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ ఇష్టం ఉండాలి. అల్టిమేట్గా టీం వర్క్ లేనిది పరిపాలన నడవదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇష్టం లేని వ్యక్తికి హోంమంత్రి ఇచ్చి ఒకవేళ ఏమైనా చేసినా అది కూడా ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లాన్లో రేవంత్ రెడ్డి ఉండొచ్చు. ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డి మధ్య అంత ఈజీగా వాతావరణం లేదు అన్నది ఒక చర్చ ఉన్నది. సో రేవంత్ రెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్తు, తన యొక్క ఫ్యూచర్ పాలిటిక్స్, తన ఐడెంటిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా, తన మీదకి ఏది రాకుండా తన స్ట్రాటజీలో తను ఉండొచ్చు. ఇప్పుడు అందరితో కంపేర్ చేస్తే ఆయన బిగ్ స్ట్రాటజిస్ట్. సో తన స్ట్రాటజీలో తను ఉంటాడు. మరి ఇది ఎటువైపు వెళ్తుంది, ఎవరికి ఏ శాఖలు వస్తాయన్నది చూడాలి. అది ఈ సాయంత్రమా, ఈ రాత్రికా, లేకపోతే రేపు మార్నింగ్కా? నేను అనుకోని రాత్రికే ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉండొచ్చు అనిపిస్తున్నది. లేదంటే రేపు ఖచ్చితంగా ఏ మంత్రికి ఏ శాఖ అనేది తేలుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.